నాన్ స్టాప్ న్యూస్ నేను కవిత నేను అనుశ్రీ. పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు అదనపు బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు. పులివెందులలో 550 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్ట ఉప ఎన్నికకు 650 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశామన్నారు జిల్లా పోలీసులు. కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్. పులివెందులలో 15, ఒంటిమిట్టలో 10 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. అటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు ఎస్పీ అశోక్ కుమార్. పులివెందుల్లో 15 ఉన్నాయి. 15 కూడా మనం క్రిటికల్ బూత్స్ కింద ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒంటిమిట్టలో 10 క్రిటికల్ బూత్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వారు నివసిస్తున్నటువంటి హ్యాబిటేషన్ కాకుండా అదే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వేరే హ్యాబిటేషన్లో వారికి పోలింగ్ బూత్ రావటం అనేది జరిగిందని చెప్పేసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయమని చెప్పేసి అన్నారు. ఒంటిమిట్ట కావచ్చు, అదేవిధంగా పులివెందుల్లో కావచ్చు ఉన్నటువంటి సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఆర్ముడ్ పికెట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వెపన్ పార్టీస్ అక్కడ బందోబస్తు చేస్తాయి. అదేవిధంగా సీసీ కెమెరాల ద్వారా బయట ఉన్నటువంటి లొకేషన్స్ అన్నిటిని కూడా కవర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత రూట్ మొబైల్స్గా డివైడ్ చేయడం జరిగింది. స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఉన్నాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రచార సమయం ముగిసినా హరిత హోటల్ వేదికగా టీడీపీ రాజకీయాలు చేస్తోంది. ఒంటిమిట్టలో యథేచ్ఛగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారు కూటమి నేతలు. ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు కూటమి నేతలు. 6 గంటలు దాటినా కూడా హోటల్లోనే మకాం వేశారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. కూటమి నేతలకు వత్తాసు పలుకుతున్నారు పోలీసులు, హరిత హోటల్ సిబ్బంది. ఎన్నికల ప్రచారం ముగిసినా కొత్తపల్లిలోనే స్థానికేతర టీడీపీ నేతలు మకాం వేశారు. టీడీపీ ఎమ్మెల్యే పుత్త చైతన్యారెడ్డి, జమలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి, స్థానికేతర నేతలు కొత్తపల్లిలోనే ఉన్నారు. సాయంత్రం 5 తర్వాత స్థానికేతరులను బయటకు పంపించాల్సి ఉన్నా స్థానికేతర టీడీపీ నేతలను పోలీసులు పట్టించుకోవటం లేదు. పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పులివెందులలో జరుగుతున్న పరిణామాలపై వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు అనే వ్యక్తి ఒక అప్రజాస్వామిక అరాచకవాదని, రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, ప్రజల మనసును గెలుచుకుని రాజకీయాలు చేయరన్నారు. కుట్రలు, దాడులు, దౌర్జన్యాలు చేసి, అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, వెన్నుపోట్లు పొడిచి కుర్చీని లాక్కోవాలని చూస్తారని అనటానికి మన కళ్ళెదిటే రుజువులు కనిపిస్తున్నాయన్నారు వైఎస్ జగన్. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ ఆయన చేస్తున్న నిస్సిగ్గు బరితెగింపు రాజకీయాలు ఇందుకు సాక్ష్యాలన్నారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనివ్వకుండా కుట్రపూరితంగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీల్లో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చింది మొదలు పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయన్నారు వైఎస్ జగన్. వందల మంది వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను బైండ్ ఓవర్ చేశారన్నారు. తమ జీవితంలో ఎప్పుడూ పోలీస్ స్టేషన్ గడప తొక్కని వారిని, ఎలాంటి కేసులు లేని వారిని కూడా బైండ్ ఓవర్ చేశారన్నారు. పులివెందులలో ఓ వివాహానికి హాజరైన వైఎస్ఆర్సీపీ నాయకులపై టీడీపీ గూండాలు దాడులు చేశారన్నారు. బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైఎస్ఆర్సీపీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిలను హత్య చేయటమే లక్ష్యంగా నల్లగొండవారిపల్లె వద్ద వారు ప్రయాణిస్తున్న కారుపై టీడీపీ గ్యాంగులు కర్రలు, రాళ్లు, రాడ్లతో దాడి చేసి వీరిని తీవ్రంగా గాయపరిచారన్నారు జగన్. తప్పు చేసిన వారిని అరెస్టులు చేయాల్సింది పోయి బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టారన్నారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ పార్టీకి తొత్తులుగా మారి పోలీసులే చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరుపై తక్షణం స్పందించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ప్రతినిధి బృందం డీజీపీ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించింది. గత 4 రోజులుగా డీజీపీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నా అందుకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో వైఎస్ఆర్సీపీ నేతలు నేరుగా డీజీపీ కార్యాలయానికి వెళ్లారు.
డీజీపీ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. అంతకుముందు వైఎస్ఆర్సీపీ నేతలు డీజీపీ కార్యాలయానికి వెళ్లగా వారిని లోనికి అనుమతించలేదు. పదే పదే విజ్ఞప్తి చేయగా నలుగురికి మాత్రమే అనుమతి ఇచ్చారు. వారిని కలిసేందుకు కూడా డీజీపీ నిరాకరించారు. దీంతో డీజీపీ కార్యాలయ సిబ్బందికే వినతి పత్రం అందజేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కలిశారు వైఎస్ఆర్సీపీ నేతలు. పులివెందులలో ఎన్నికల పరిణామాలు, పోలింగ్ కేంద్రాల మార్పు, అక్రమ కేసులపై ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్సీలు లేళ్ల ఆపిరెడ్డి, రమేష్ యాదవ్తో పాటు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకులు. సింహాచలం దేవస్థానంలో బంగారు ఆభరణాల పరిశీలన రెండవ రోజు కూడా కొనసాగుతోంది. స్వామివారి బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయని ప్రభాకరాచార్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. అధికారులు ఏర్పాటు చేసిన కమిటీ ఆలయంలోని భాండాగారాన్ని తనిఖీ చేసింది. ఆభరణాలు అన్ని భద్రంగా ఉన్నాయా లేదా అనే కోణంలో పరిశీలన జరుపుతోంది. భక్తులు ఇచ్చిన ఆభరణాలతో పాటు అనువంశికంగా వస్తున్న ఆభరణాలు ఎన్ని ఉన్నాయో కమిటీ లెక్క కడుతోంది. విచారణ విషయాలు బయటకు రాకుండా జాగ్రత్త పడటంతో స్వామివారి ఆభరణాలపై స్పష్టత రావటం లేదు. అనారోగ్యంతో హైదరాబాద్లో చికిత్స పొందుతున్న ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకోవాలంటూ ఆయుష్ హోమాలు నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే అంగూరి లక్ష్మీ శివకుమారి. వైఎస్ఆర్సీపీ రైతు విభాగం కార్యదర్శి నాని ప్రముఖ పుణ్యక్షేత్ర అన్నవరంలో వేద పండితుల సమక్షంలో హోమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. బల్కంపేట, అమీర్పేట ముంపు ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన ఆయన ముంపు సమస్యలపై హైడ్రా కమిషనర్తో పాటు అధికారులను అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు రేవంత్ రెడ్డి. మన నాల దగ్గరికి వచ్చే వరకు కలో పేరు లేదు. ఇక్కడ నుంచి అటు కలో పేరు లేదు. తానిచ్చిన వివరణకు క్రమశిక్షణ కమిటీ సంతృప్తి చెందిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ కొండా మురళి. తనపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు ఎందుకు సైలెంట్ అయ్యారో వారికే తెలుసన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేస్తామని చెప్పారు. గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ భేటీకి వచ్చిన ఆయన పలు అంశాలపై వివరణ ఇచ్చారు. గాంధీ భవన్ కోసం వచ్చిన గాంధీ భవన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గాంధీ భవన్ రావాల్సిన హక్కు నాకుంది. మళ్ళీ రావణ పిలిచింది కాబట్టి రావడం జరిగింది. ఏడ కూడా ఇబ్బంది లేదు, చాలా బాగుంది. రేపు కలిసి పని చేస్తాం. రేపు వరంగల్ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎమ్మెల్సీగా గెలిపిస్తాం. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటున్నా అన్నాక ఎవరైనా సైలెంట్ అవుతారు కాబట్టి వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. బండి సంజయ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. సామాన్య కార్యకర్తగా పార్టీలో జర్నీ ప్రారంభిస్తా అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాలు నచ్చే బీఆర్ఎస్ పార్టీలో చేరానన్నారు. దళిత అంశం మీద మాట్లాడటానికి మాత్రమే బీఆర్ఎస్ అవకాశం ఇచ్చిందన్నారు. పొలిటికల్ పవర్ మాస్టర్ కి అని పారిశ్రామికవేత్త నుంచి రాజకీయాల్లోకి వచ్చా అన్నారు గువ్వల బాలరాజు. నాకు కనిపించింది టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతకర్త మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన, ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు వారే టీఆర్ఎస్కి సిద్ధాంతకర్త కాబట్టి, ఆయన ఒక త్యాగధనుడు కాబట్టి ఆ పార్టీలో మనం చేరిపోదామని సొంతంగా నిర్ణయం తీసుకున్న తప్ప కొంతమంది మాట్లాడుతున్నారు గువ్వల బాలరాజ్కు అవకాశం ఇచ్చినామని. గువ్వల బాలరాజ్ అవకాశాలు వెతుక్కొని ప్రజాసేవ కోసం వచ్చాడు. గువ్వల బాలరాజ్ ఎదగడానికి కాదు అనేది ఈరోజు మీ ముందు కూడా స్పష్టం చేస్తా ఉన్నా.
కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ పై కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రేవంత్ రెడ్డి బండి సంజయ్ మాటలు వింటుంటే అసహ్యం వేస్తోందన్నారు. గల్లీ నాయకులకు ఢిల్లీ ప్రమోషన్లు, స్ట్రీట్ ఫెలోస్కు స్టేట్ నాయకత్వం రావటం వల్లే తెలంగాణ ప్రజలకు ఈ కష్టాలు వచ్చాయన్నారు. మోదీ ఎప్పుడో ఓడిపోయారని, ఇతరుల ఆక్సిజన్తో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్నారు జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ బీజేపీ సహకారంతో ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ లేవనియొద్దు తెలంగాణ అన్న కుట్రకు తెరదీసిండ్రు. బండి సంజయ్ అని ఆయనకు కొత్త పల్లె అందుకున్నాడు. రేవంత్ రెడ్డి సరిగా చేయలేకపోతున్నాడు, కేసీఆర్ను అరెస్ట్ చేయలేకపోతున్నాడు, బీఆర్ఎస్ నాయకులను జైలు పెట్టలేకపోతున్నారు. మా ఢిల్లీకి అప్పచెప్పి మేము చేస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. రెండు పార్టీలకు కూడా శత్రువు కేసీఆరే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక రేవంత్ రెడ్డి భాష గురించి, బండి సంజయ్ భాష గురించి చెప్పాలంటే గల్లీ నాయకుల ఢిల్లీ ప్రమోషన్లు, స్ట్రీట్ ఫెలోస్ స్టేట్ నాయకత్వాలు తీసుకోవడం వల్ల తెలంగాణ ప్రజలకి బాధలు. వాస్తవానికి మోడీ మొన్ననే ఓడిపోయిండు, రోజుల్లో ఆక్సిజన్ ఇస్తే నడుపుతున్నాడు. మాజీ మంత్రి మల్లారెడ్డి మాట మార్చేశారు. తాను ఏ పార్టీ వైపు చూసే పరిస్థితి లేదని, రాజకీయాలే వద్దనుకుంటున్నానని నిన్న చెప్పిన మల్లారెడ్డి ఇవాళ మాట మార్చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని తాను అనలేదన్నారు. దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు పెడతానని మాత్రమే చెప్పానని స్పష్టం చేశారు మల్లారెడ్డి. ప్రస్తుతం బీఆర్ఎస్లోనే ఉన్నానని, ఆ పార్టీలోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు. మల్లారెడ్డి నిన్న ఏమన్నారో, ఇవాళ ఏమన్నారో ఒకసారి చూద్దాం. బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా, లేక టీఆర్ఎస్ వైపా కాదు. నేను ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా. నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేని. ఇప్పుడు నాకు కూడా 73 సంవత్సరాలు అయింది. ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అన్నా, ఇంకా 3 ఏళ్ళు ఉంటా. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నా. రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు, యాది పెట్టుకో. రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు. నేను విద్యా సంస్థలు దేశమంతా ఓపెన్ చేస్తా అని చెప్పిన. రాజకీయంలో నువ్వు ఒక ఆయన అడిగిండే, విలేకరు తమ్ముడు అడిగిండి ఏంటంటే, నువ్వు బీజేపీలోకి పోతావా, తెలుగుదేశంలో పోతావా అని అడిగితే, నేను ఏ దేశంలో పోను, ఏ పార్టీలో పోను, నేను ఇంకా నాకు 3 ఏళ్ళు ఉంది, 73 సంవత్సరాలు ఉంది అని చెప్పిన. జపాన్లో రిటైర్మెంట్ లేదు, నాకు కూడా రిటైర్మెంట్ లేదు. తెలంగాణలో సినీ కార్మికుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. 30% వేతనాలు పెంచే వరకు ధర్నాను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు సినీ వర్కర్లు. వారం రోజులవుతున్నా తమ సమస్యను పట్టించుకోవటం లేదని మండిపడుతున్నారు. సినీ కార్మికుల యూనియన్ల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, దీన్ని సహించేది లేదని చెబుతున్నారు. ఇప్పుడు జరిగేదే, కానీ ఇప్పుడు మధ్యలో వచ్చిన ప్రొడ్యూసర్లకు ఏమి తెలియక స్కిల్ లేని ప్రొడ్యూసర్లు మాట్లాడతాడు. స్కిల్ ఉన్న ప్రొడ్యూసర్ ఏ ప్రొడ్యూసర్ మాట్లాడలేదు. కూటమి సాక్షి యాజమాన్యం పెట్టింది ఏంటి, సెట్లు పెంచాలి అని. అలాగే ఇండస్ట్రీని పెంచాలని ఏనాడో 1953లోనే ఇండస్ట్రీ స్టార్ట్ అయింది. స్వతంత్రం వచ్చిన 4 సంవత్సరాలకే. హైదరాబాద్ రావడానికి కాంగ్రెస్ గవర్నమెంటే కారణం. ఈరోజు కార్మికుల కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు పొద్దున్న కోమరెడ్డి వెంకటరెడ్డి గారు మార్నింగ్ మాట్లాడుతున్నారు. మాకు లేకుండానే పాన్ ఇండియా సినిమాలు చేశారా సార్? ప్రొడ్యూసర్లకి స్కిల్ ఉంటే పాపలు ఎందుకు తీస్తున్నారు సార్? అన్ని ఇట్లే తీయాలి కదా సార్. కార్మికులతో స్కిల్ లేకపోవడానికి సినిమా హిట్ అవ్వకపోవడానికి కారణం ఉండదు సార్. మా వేతనాలు అడిగేటప్పటికే మేము స్కిల్ గుర్తొచ్చిందా సార్? మేము ఆల్రెడీ ఎప్పుడో ప్రధానమంత్రి కుశల వికాస్ యోజనలో స్కిల్ డెవలప్మెంట్ చేసి స్కిల్ కార్డులు కూడా మేము సంపాదించాము సార్. అది 100% తప్పండి. యూనియన్ కార్డు అనేది మాకు ఒక రెస్పాన్సిబిలిటీ. యూనియన్ కార్డు ఉండటం వల్ల మేము ఒక బాధ్యతగా వర్క్ చేయగలుగుతున్నాం. అదే యూనియన్ కార్డు లేకపోతే బయట నుంచి తీసుకొస్తే వాళ్ళు ఒక సినిమా షూటింగ్కి వచ్చినప్పుడు ఆ హీరోయిన్ టచ్ చేయొచ్చు, హీరోయిన్ కూడా ఏదైనా ఇష్టం వచ్చినట్టు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి యూనియన్ కార్డు లేదు, బాధ్యత లేదు. అప్పుడు ఎవరిని అడుగుతారు ప్రొడ్యూసర్? తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణకు నిరంతర కృషి చేస్తుంది అబ్కారీ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు, తనిఖీలు నిర్వహిస్తూ డ్రగ్స్ మూలాలను అరికడుతున్నారు. ప్రజా రవాణా, ప్రైవేట్ వాహనాలపై పూర్తి నిఘా ఉందంటున్నారు ఎక్సైజ్ రాష్ట్ర టాస్క్ ఫోర్స్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి. హైదరాబాద్లో డ్రగ్స్, గంజాయి సరఫరాను ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నట్లు తెలిపారు.
నెల్లూరులో ఆర్ఎన్ఆర్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని హేమశ్రీ అనుమానాస్పదంగా మృతి చెందింది. కాలేజీ యాజమాన్యమే చంపిందంటూ విద్యార్థి సంఘాలతో కాలేజీ ఎత్త బైఠాయించారు మృతురాలి తల్లిదండ్రులు. గేట్లు మూసుకొని కాలేజీ యాజమాన్యం వెళ్లిపోవడంతో కాలేజీ యాజమాన్యం తీరుపై నిరసన వ్యక్తం చేశారు విద్యార్థి సంఘాల నాయకులు. ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘ నేతలపై లాఠీ చార్జ్ చేశారు పోలీసులు. హైదరాబాద్ హయత్ నగర్ డివిజన్లోని లక్ష్మీప్రియ కాలనీని వర్షం నీరు ముంచెత్తింది. వరద నీరు కాలనీ రోడ్లపై నుంచి ఇళ్లలోకి చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాలనీ వాసులు. వర్షం నీటిని మళ్లించే దిశగా సహాయక చర్యలు చేపట్టారు జీహెచ్ఎంసీ సిబ్బంది. కాలనీ ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేసి నాలాలను పైప్ లైన్లను మూసివేయడంతో కాలనీ మొత్తం మునిగిపోయిందని ఆరోపించారు కాలనీ వాసులు. కబ్జాపై ఎల్బీనగర్ జోనల్ కమిషనర్కి స్థానిక కార్పొరేటర్ జీవన్ రెడ్డి ఫిర్యాదు చేసినా స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాలనీ వాసులు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. ప్రాజెక్టు 8 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. రెండోసారి క్రస్ట్ గేట్లను ఎత్తారు అధికారులు. పూర్తి స్థాయి నీటి మట్టం నిండు కుండలా మారి జలకలను సంతరించుకుంది నాగార్జున సాగర్ ప్రాజెక్టు. ఇన్ఫ్లో 6,05,842 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 1,10,000 క్యూసెక్కులుగా ఉంది. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. 3 వందే భారత్ రైళ్లు మెట్రో ఎలో లైన్ను ఆయన ప్రారంభించారు. మొదట బెంగళూరు బెళగావి మధ్య వందే భారత్ రైలుకు పచ్చజెండా ఊపారు మోదీ. తర్వాత అమృత్సర్ శ్రీమాతా వైష్ణోదేవి కట్రా రైల్వే స్టేషన్ నాగ్పూర్ పుణే మధ్య వందే భారత్ రైలు సేవలను ప్రారంభించారు. అనంతరం ఆర్వీ రోడ్ రాగ్గుట మెట్రో స్టేషన్కు చేరుకుని మెట్రో ఎలో లైన్ ప్రారంభించి ఆ మెట్రోలో ఎలక్ట్రానిక్ సిటీ వరకు ప్రయాణించారు. ఎలక్ట్రానిక్ సిటీలోని IIIT సభామందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెట్రో 3వ దశకు శంకుస్థాపన చేశారు మోదీ. బెంగళూరు బెళగావి వందే భారత్ రైల్లో ప్రయాణించిన ప్రధాని మెట్రోలో విద్యార్థులతో ముచ్చటించారు. అత్యంత సులువుగా గమ్యస్థానాలకు చేర్చే మెట్రో సర్వీసులపై మోదీ చర్చించారు. ఆర్వీ రోడ్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ మెట్రో స్టేషన్ వరకు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లతో కలిసి ప్రయాణించారు ప్రధాని మోదీ. సందర్భంగా మోదీ కాంగ్రెస్ నాయకులతో కాసేపు సరదాగా మాట్లాడారు. ఈ సంభాషణలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ నవ్వులు పూయించారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ను కొన్ని గంటల్లోనే మోకరిల్లేలా చేశామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సరిహద్దు వెంట అనేక కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను సైతం నాశనం చేశామన్నారు. ఇది భారత దళాల సామర్థ్యాన్ని ప్రపంచం మొత్తం చూసిందన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక టెక్నాలజీతో పాటు మేక్ ఇన్ ఇండియా ప్రభావం ఉందన్నారు మోదీ. ऑपरेशन सिंदूर में भारतीय सेनाओं की सफलता सीमा पार कई किलोमीटर भीतर आतंकवादी ठिकानों को नेस्त नाबूद करने की ताकत और आतंकवादियों के बचाव में उतरे पाकिस्तान को कुछ ही घंटों में घुटनों पर लाने की हमारी क्षमता पूरी दुनिया ने नए भारत के
इस स्वरूप के दर्शन किए। సుంకాల విషయంలో అమెరికా వ్యవహరిస్తున్న తీరుపై భారత్ మరోసారి మండిపడింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు పరోక్షంగా విమర్శలు గుప్పించారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. కొన్ని దేశాలు భారత ఆర్థిక పురోగతిని అసూయతో చూస్తూ దాన్ని అడ్డుకోవటానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కొందరు బాస్ ఇండియా వేగంగా అభివృద్ధి చెందటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. మనమే అందరికీ బాస్ అయితే భారత్ ఇంత వేగంగా ఎలా అభివృద్ధి చెందుతోందని వాళ్ళు అసూయ పడుతున్నారన్నారు రాజ్నాథ్ సింగ్. అర్హత ఉన్న ఏ ఓటర్ పేరును కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగించబోమని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. బీహార్లో చేపట్టిన ఓటర్ లిస్టు ప్రత్యేక సవరణ విషయంలో తీవ్రమైన నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ అఫిడవిట్ దాఖలు చేసింది. పలు రాష్ట్రాల్లోని ఓటర్ల జాబితా నుంచి 65 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు వేశారు. దీంతో ఈ విషయంలో సమాధానం చెప్పాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ పార్లమెంట్ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించనున్నారు ఇండియా కూటమి నేతలు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని వినతి పత్రాన్ని అందించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇండియా కూటమి ఎంపీలంతా ఈ ర్యాలీలో పాల్గొనున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులను ఏరివేస్తోంది సైన్యం. టెర్రరిస్టులకు ఊపిరాడకుండా వరుస ఆపరేషన్స్లను సాగిస్తోంది. కిష్త్వార్ జిల్లాలో ఉగ్రవాదులు నక్కినట్లు సమాచారం అందడంతో గాలింపు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో దుల్ జనరల్ ఏరియాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. ఇరు వర్గాల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. కుల్గాంలో ఆపరేషన్ అఖల్ 10వ రోజుకు చేరింది. పారా కమాండోలు, రాష్ట్రీయ రైఫిల్స్, సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసు బలగాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, ఇతర నిఘా పరికరాల సాయంతో ఆ ప్రదేశాన్ని జల్లెడ పడుతున్నారు. రాత్రి వేళల్లో చూసే థర్మల్ ఇమేజింగ్ పరికరాలను కూడా తీసుకువచ్చి వాటి ద్వారా టెర్రరిస్టుల కోసం గాలిస్తున్నారు. గత 2 వారాల్లో భద్రతా దళాలు 4 టెర్రర్ ఆపరేషన్స్ చేపట్టాయి. హఠాత్తుగా మీకు సింహం ఎదురుపడితే అమ్మో ఇంకేమైనా ఉందా వెంటనే పరుగు పెట్టేస్తారు కదా. మరి అదే సింహం మిమ్మల్ని చూసి పరుగులు పెడితే అది ఆశ్చర్యమే కదా. కానీ ఇదే జరిగింది. ఓ మనిషి, సింహం హఠాత్తుగా ఎదురుపడ్డారు. ఒకరినొకరు భయపెట్టుకున్నారు. దీంతో ఆ మనిషి వెనక్కి పరిగెత్తగా సింహం కూడా పారిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నెల 6న జరిగిన ఈ ఘటన ఢిల్లీ సమీపంలో జరిగినట్లు తెలుస్తోంది. సింహం మనిషిని చూసి, మనిషి సింహాన్ని చూసి ఒకేసారి భయపడి వెనక్కి పరుగులు తీసిన దృశ్యాలు ఇవి. ఢిల్లీలో జరిగింది ఈ ఘటన. హఠాత్తుగా మనకు ఎక్కడైనా సింహం ఎదురు పడితే అమ్మో అంటూ భయపడిపోతాం, అలాగే పరుగు పెట్టేస్తాం ప్రాణాలు కాపాడుకోవటానికి. అదే సింహం మనల్ని చూసి, అంటే మనుషులను చూసి పరుగులు పెడితే ఎలా ఉంటుంది? అసలు ఈ ఊహే చాలా విచిత్రంగా ఉంటుంది. కానీ ఇదే జరిగింది ఢిల్లీలో. ఒక మనిషి, సింహం హఠాత్తుగా అనుకోకుండా ఎదురెదురు పడ్డారు. సింహాన్ని చూసి మనిషి ఏ స్థాయిలో భయపడ్డాడో అదే స్థాయిలో సింహం కూడా భయపడి వెనక్కి పరుగులు తీసిన దృశ్యాలవి. అంతర్జాతీయ వివరాలు చూద్దాం. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరోసారి అమెరికాలో పర్యటించారు. అక్కడి రాజకీయ, సైనిక ఉన్నతాధికారులతో పాటు ప్రవాస పాకిస్తానీయులతో భేటీ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ట్రంప్ విందులో పాల్గొన్న మునీర్ 2 నెలల వ్యవధిలోనే మరోసారి అక్కడ పర్యటించారు.
ముఖ్యంగా భారత్పై అధ్యక్షుడు ట్రంప్ సుంకాల భారం మోపుతున్న వేళ తాజా పరిణామం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్లో 13వ పార్లమెంట్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నట్లు బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే స్వేచ్ఛ, స్వజావుగా ఎన్నికలు నిర్వహించడం సవాలుతో కూడుకున్న పని అని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నసీరుద్దీన్ తెలిపారు. ఎన్నికలు నిర్వహించే ఖచ్చితమైన తేదీని షెడ్యూల్ ప్రకటించడానికి 2 నెలల ముందే వెల్లడిస్తామని చెప్పారు. ప్రజలు ఎన్నికల వ్యవస్థపై నమ్మకం కోల్పోయారని, కోల్పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు ఎన్నికల కమిషన్ తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగింపు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా అమెరికాలో అలస్కాలో ఈ నెల 15న రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ కానున్నారు డొనాల్డ్ ట్రంప్. అయితే ఈ భేటీకి యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కూడా ఆహ్వానించేందుకు ట్రంప్ చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని వైట్ హౌస్ పరిశీలిస్తున్నట్లుగా అంతర్జాతీయ మీడియా పేర్కొంది. శాంతి చర్చల్లో కీవ్ను భాగస్వామి చేయడం ద్వారా యుద్ధానికి ముగింపు పలకాలని ట్రంప్ భావిస్తున్నట్లుగా సమాచారం. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. పొట్టి క్రికెట్లో సంచలనంగా మారిన టీం డేవిడ్ మరో రికార్డ్ బ్రేక్ చేశాడు. ఆస్ట్రేలియా తరఫున పొట్టి ఫార్మాట్లో వేగవంతమైన సెంచరీతో రికార్డు నెలకొల్పిన ఈ చిచ్చర పిడుగు ఈసారి డేవిడ్ వార్నర్ను అధిగమించాడు. 16 ఏళ్లుగా డేవిడ్ భాయ్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టాడు టీం. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి T20లో ఈ మైలురాయికి చేరువయ్యాడు ఈ యంగ్స్టర్. వెదర్ అప్డేట్స్ చూద్దాం. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లుగా వాతావరణ శాఖ ప్రకటించింది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పల్నాడు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నంద్యాల జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. బంగాళాఖాతంలో రుతుపవన ద్రోణి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో నేడు, రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు. మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.